మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను కొల్చారం మండలం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాడు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు పంతులు హరీష్ పటేల్ మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల అధికార యాత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పదజాలంతో పుణ్యమూర్తిని అవమానపరచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఓటు చోరీ జరిగిందని ఎంతవరకు సబబు అన్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి బొమ్మ తరగడం జరిగింది. ఎందుకంటే దీనికి ఒక ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారి అమ్మగారిని నోరుకు ఇష్టం వచ్చినట్టుగా అనాలోచితంగా అసంబద్ధంగా మాట్లాడారు. అటువంటి పుణ్యమూర్తిపై మాట్లాడినందుకు ఈరోజు వాళ్ళ పార్టీ అనుసరించిన సిద్ధాంతాల మీద మేము పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పోరాడతాం. ఇది కేవలం మన తెలంగాణ వరకే కాదు, భారతదేశంలో వీళ్ళు తరుగొట్టే ప్రయత్నం చేస్తాం. వీళ్ళ సిద్ధాంతాలు ఏందో వీళ్ళకి అర్థం కాదు. ఓటు చోరీ గురించి మాట్లాడతారు. అదే ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడికి లింక్ పెడతా అంటే దానికి ఒప్పుకోరు. జీఎస్టీ అనేది 28% ఉంది, 18% తగ్గిస్తా అంటే రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని బట్టి విక్రమార్క మాట్లాడతారు. అసలు వీళ్ళకు కనీసం ప్రజల మీద ఏమైనా అవగాహన ఉందా? అది లేదు. ఓటు చోరీ అంటారు. అంటే తెలంగాణలో ఉన్న బూత్లో కూర్చున్న కాంగ్రెస్ ఏజెంట్లు చోరీలా ఎట్లేసారు? ఓట్లు ఎట్లొచ్చినాయి అంటే ఒక ఊర్లో ఉన్న బూత్ ఏజెంట్, కాంగ్రెస్ బూత్ ఏజెంట్ కూడా కనీసం తెలియదా ఎవరు ఓటేస్తారు ఎవరు ఓటే చేస్తున్నారని? ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు డూప్లికేషన్ ఆఫ్ ఎంక్వైరీలు ఉన్నాయి. అదే బీహార్లో ఆ ఓటర్లను తీసేస్తే ఏమంటున్నారు అంటే ఈరోజు ఆడ మనకు ఏదో అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలకు ఓట్లున్నాయి. అదే ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన ముస్లింలకు ఓట్లున్నాయి. అట్లాంటి వాళ్ళని ఓటర్ల నుంచి తీసేస్తే వీళ్ళకి ఏం నష్టం అవుతుందో ఏం నష్టం జరుగుతుందో అర్థమవుతలేదు వీళ్ళకి. అలాగే ఈరోజు భారతదేశంలో జరుగుతున్న బీహార్లో జరుగుతున్న ఓటు న్యాయయాత్ర అని పెడుతున్నారు. ఓటు న్యాయయాత్ర అంటే ఏంది? రాహుల్ గాంధీ నీకేమన్నా తెలుసా? కొంచెమని ఆలోచన చేయండి. మీకు ఎప్పుడైతే ఓటర్ ఐడి వచ్చిందో మీకు క్రమక్రమంగా మీ యొక్క ఓట్ల సీట్లు తగ్గుతూనే ఉన్నాయి పార్లమెంట్ స్థానాలలో. ఈరోజు మీ పరిస్థితి ఏది? 99 సీట్లు కొట్టి ఏదో నేను పెద్దగా ప్రపంచాన్ని వెళ్ళాలని ఫీల్ అవుతున్నాడు. మీకు దమ్ముంటే 3 సార్లకి ఇప్పటికి చేతగాలేదు మీరు కనీసం గెలవనీకే. రేపు తెలంగాణ రాబోయే రోజుల్లో కూడా మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. మీరు చేస్తున్న అన్యాయం అక్రమాలు ఈరోజు తెలుస్తుంది. ఈరోజు కొల్చారం మండలంలో ఉన్న యూరియా దగ్గర రైతులు ఎన్ని పడిగాపులు కడుతున్నారు మీకు అర్థమవుతలేదా? మీకు కనీసం మీ బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు యూరియాని ఇప్పటివరకు. ఈ గత 10 ఏళ్లలో తెలంగాణలో ఏ రైతు కనీసం ఇబ్బంది ఇవ్వలేడు. ఈరోజు ఆ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది, పాస్బుక్లు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి అన్యాయం చేసిన రాహుల్ గాంధీని కంపల్సరీ తరిమి కొడుతాం. అలాగే వరద ప్రాంతాలకు ఈరోజు కామారెడ్డి కానీ మన ఉమ్మడి మెదక్ జిల్లా కానీ ఏం న్యాయం చేశారు? మీ హెలికాప్టర్లు ఏమో మీ రాహుల్ గాంధీ మరి తిరగాల, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలేమో నీళ్ళలో కొట్టుకొని దాచుకోవాలి. కనీసం మీకు కామన్ సెన్స్ లేదు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇలా మహేష్ కుమార్ కూడా మాట్లాడతాడు. కనీసం వార్డు మెంబర్ గెలవడాడు, కనీసం వార్డు మెంబర్ గెలవని వ్యక్తి ఆడు. ఈరోజు ఏం మాట్లాడతాడు? బండి సంజయ్ గురించి మాట్లాడతాడు. వార్డు మెంబర్ గెలవని వ్యక్తి బండి సంజయ్ గురించి మాట్లాడతాడు. 2 లక్షల మెజార్టీ కంపల్సరీ అది ప్రజల యొక్క మద్దతుతో వచ్చింది. కానీ నీలాగా వార్డు మెంబర్గా గెలవనోడు కూడా ఈరోజు బండి సంజయ్ గారి గురించి మాట్లాడుతున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తం తెలంగాణ బొందబెడతాం. మళ్ళీ తిరిగి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాకుండా మేము చేయగలుగుతాం.